ఓం నమః శివాయ. కిం బ్రూమస్తవ సాహసం పశుపతే, కస్యాస్తి శంభో భవద్ధైర్యం చేదృశమాత్మన స్థితిరియం, చాన్యై కథం లభ్యతే. ప్రస్యద్దేవగణం త్రసన్మునిగణం, నశ్యత్ ప్రపంచం లయం, పశ్యన్ నిర్భయ ఏక ఏవ విహరత్యానంద సాంద్రో భవాన్. ఇక్కడ ఈ శ్లోకంలో ఆచార్యులు ఒక అద్భుతాన్ని అందిస్తున్నారు అని చెప్పుకోవాలి. నాశం అనేటటువంటి లేని స్థితి ఒకటి ఉంది. ఆ స్థితి ఎవరికి ఉంది, ఎలా ఉంది అనే దాన్ని చాలా గొప్పగా ఒక జ్ఞానానుభవంతో మనకు అందించటానికి ఈ శ్లోకంలో ప్రతిపాదన చేశారు. ప్రళయంలో కూడా నశించని తత్వం ఒకటి ఉంది. ఆ తత్వాన్ని నిరూపణ చేస్తున్నారు. ఆ తత్వాన్ని గురించి చెబుతూ ఈ శ్లోకంలో చక్కగా నిరూపణ చేస్తున్నారు. పరమేశ్వర తత్వంలో ఉన్న ఇతర తత్వాలను కూడా జోడించి ఈ శ్లోకాన్ని చక్కగా చెబుతున్నారు. ఏమని చెప్తున్నారు? కిం బ్రూమస్తవ సాహసం పశుపతే. ఓ శంభో, ఓ పశుపతి, ఓ భూతనాథ, నీ సాహసాన్ని ఏమని చెప్పమంటావయ్యా? ప్రాణులందరికీ కూడా శుభాలని అందించేటటువంటి ఓ మహానుభావ, ఇలాంటి ధైర్యం ఎవ్వరికీ లేదు, ఎవ్వరికీ రాదు. ఇలాంటి స్థితి అంటే ఏ స్థితి? ఎప్పుడు మార్పు లేనటువంటి స్థితి. కస్యాస్తి శంభో భవద్ధైర్యం చేదృశమాత్మన స్థితిరియం, చాన్యై కథం లభ్యతే. ఇలాంటి మార్పు లేని స్థితి ఎవరికైనా ఉందా అసలు? ఇతరులు పొందలేని నాశరహితమైనటువంటి స్థితి అనేది నీవు పొంది ఉన్నావు కనుక అది నీవుగా ఉన్నావు. ఇంకెవరికి సాధ్యం కాదది. ఎవరికీ లేదు, ఆ ధైర్యము లేదు, అంత స్థితి లేదు. భ్రస్య దేవగణం త్రసన్ మునిగణం, నశ్యత్ ప్రపంచం లయం. ఈ దేవతలందరూ కూడా వారి వారి పదవీ కాలం పూర్తయిపోతే వాళ్ళు ఆ పదవి నుంచి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ సందర్భంలో మునులందరూ కూడా ప్రళయకాలం వచ్చేసింది, ఈ దేవతలందరూ కూడా మారిపోతున్నారు అని అర్థం చేసుకొని మునులందరూ కూడా ఓహో ప్రళయకాలం వచ్చేసింది అని భయపడుతూ ఉన్న సందర్భంలో ఎదురుగా కనిపించేవన్నీ నశించిపోతూ ఉన్నాయి. సృష్టి అంతా నశించిపోతూ ఉంది, వస్తువులన్నీ నశించిపోతూ ఉన్నాయి. ప్రళయకాలం అంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఆ లయం అంటే ఏంటి? ప్రళయకాలంలో అలాంటి భయంకరమైనటువంటి ప్రళయంలో ఏం చెప్తున్నారంటే భ్రస్య దేవగణం త్రసన్ మునిగణం నశ్యత్ ప్రపంచం లయం. అలాంటి ప్రళయాన్ని చూస్తూ కూడా ఏ రకమైన భయము లేకుండా పశ్య నిర్భయ ఏకయేవ, నీవు ఒక్కడివే విహరిస్తున్నావే. విహరత్యానంద సాంద్రో భవాన్, ఆనంద స్వరూపుడమైన నీవు ఎవ్వరూ లేరు, ఎవరూ లేనప్పటికీ నీవు ఒక్కడివే హాయిగా ఆనందంగా ఏకస్వరూపంగా విహరిస్తూ ఉన్నావు. ఎలా సాధ్యమైందయ్యా నీకు? ఈ నాశరహితమైనటువంటి తత్వాన్ని ఈ శ్లోకంలో ఆచార్యులు చక్కగా ప్రతిపాదన చేస్తున్నారు. నాశరహితమైనది ఒకటి ఉంది. అది ఏమిటి అంటే ఎవ్వరికి అనుభవంలో అందాల్సింది తప్పితే మాటలతో చెప్పేది కాదు. అట్లాంటి విషయాన్ని ఆచార్యులు మనకు ప్రతిపాదన చేస్తున్నారు, చక్కగా బోధ చేస్తున్నారు, చాలా గొప్ప భావాన్ని అందిస్తున్నారు. మొదటి 2 లైన్లు ఏం చెప్తున్నారు? కిం బ్రూమస్తవ సాహసం పశుపతే, స్తుతిపరంగా చూపిస్తున్నారు. తర్వాత 2 లైన్లు చెప్తూ ఈ తత్వం, ఈ స్థితి ఇతరులు ఎలా పొందగలుగుతారు, అసలు ఇతరులకు ఎలా దక్కుతుంది అని మొదటి 2 లైన్లు స్తుతి చేసి తర్వాత మిగతా 2 పాదాలు కూడా ప్రళయాన్ని నీవు ఎలా చూడగలుగుతున్నావు. మిగతా దేవతలందరూ పడిపోతూ ఉన్నారు, మునులు భయపడుతూ ఉన్నారు, అందరూ పారిపోతూ ఉన్నారు, ఆ లయంలో కలిసిపోతూ ఉన్నారు, విశ్వమంతా నశించిపోతూ ఉంది, వస్తువులన్నీ నాశనమైపోతూ ఉన్నాయి.
ఆ ప్రళయంలో కలిసిపోతూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఆ ప్రళయ కాలంలో నీవు ఒక్కడివే ఆనందంగా ఆనంద స్వరూపంగా ఎలా ఉన్నావయ్యా? భయరహితమైనటువంటి ఆనంద సాంద్రమైనటువంటి నాశరహితమైనటువంటి ప్రళయ సాక్షిగా ఉండేటటువంటి పరమేశ్వర తత్వాన్ని గురువులు ఆచార్యులు మనకి చక్కగా బోధ చేస్తున్నారు. ఆచార్యులు ఒక చమత్కారంగా వర్ణిస్తున్నారు. అన్యై కథం లభ్యతే అంటున్నారు. అసలు నీకు ఈ స్థితి ఎలా కలిగిందయ్యా అని అడుగుతున్నారు. ఎలా కలిగింది అంటే, పరమేశ్వరుడికి మృత్యుంజయుడు అనే పేరు ఉంది కదా, అలాగే తనను ఆశ్రయించినటువంటి వాళ్లకు కూడా మృత్యువును నిలిపి వేసేటటువంటి అవకాశము ఆ స్థితి ఆయనకుంది కదా. మనం చూసాం కదా, మార్కండేయుడు ఇట్లాంటి భక్తులు అనేక మందిని చూసాం కదా. ఈ రెండు తత్వాలు పరమేశ్వరునికి మామూలుగా ఈ మొదటి తత్వము రెండో తత్వము రెండు ఆయనకున్నాయి. మృత్యుంజయుడు అనేటటువంటి పేరు ఆయనకుంది. అలాగే తనను ఆశ్రయించినటువంటి వాళ్ళకి మృత్యువు లేకుండా చేసేటటువంటి తత్వము ఆయనకుంది. అంటే మరణం అనేది లేకుండా చిరంజీవిగా ఉండేట్లుగా చేయగల స్థితి ఆయనకి మాత్రమే ఉంది. మామూలుగా ఒక వ్యక్తి తన ఆయుర్దాయం పూర్తయిపోతే ఎలా మరణించాలో అలాగే దేవతలు కూడా తమ తమ ఆయుర్దాయం తీరిపోతే శరీరాన్ని వదిలేసి పదవీ బాధ్యతలు వదిలేసి ప్రళయంలో కలిసిపోతారు. ఇది సహజంగా జరిగిపోతూ ఉంటుంది. మనిషి దృష్టిలో చూసుకుంటే మరణం, దేవతలు లేదా సృష్టి విషయంలో చూసుకుంటే ప్రళయం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ రెండు ఎలా వస్తాయి? ఈ మృత్యువు అనేది ఈ ప్రళయము అనేది ఎలా వస్తాయి అని ఆలోచిస్తే ఎలా వస్తాయంటే, ఈ ఇద్దరికి శరీరం అనేది ఒకటి ఉంది. మనిషికి ఉన్నట్లే దేవతలకు కూడా భోగానుకూలంగా ఒక శరీరం ఉండనే ఉంది. లేదా బాధ్యతలకు సంబంధించినటువంటి యోగ్యమైనటువంటి శరీరం దేవతలకు ఉంటుంది. వాళ్ళ పదవి బాధ్యతలు తీరిపోగానే వాళ్ళు ప్రళయంలో కలిసిపోతారు. ఆ మనిషికి అంతే కదా, శరీరము ఉండనే ఉంది. అట్లాగే ఈ శరీరం అనేది ఒకటి ఏర్పడింది అంటే మరణమో లేదా ప్రళయమో తప్పనిసరిగా రావాల్సిందే. ఎందుకు రావాలయ్యా? అసలు శరీరం ఎందుకు రావాలి అని అంటే, ఎందుకు రావాలంటే శరీరం అనేది పాప పుణ్యాల పరంగా వస్తుంది. దేవతా శరీరం అంటే పుణ్యభాగం ఎక్కువగా ఉంటే దేవతా శరీరం వస్తుంది. ఏదైనా కానీ, మానవ శరీరం కానీ లేదా దేవతా శరీరం కానీ, ఏదైనా సరే పాప పుణ్యాలు ఉంటేనే ఈ స్థితి, ఈ శరీరం అనేది వస్తుంది. ఈ శరీరం రావాలి అంటే ఇంతకు ముందు ఏముండాలి? మనసులో కోరికలు లేదా కామం ఎక్కువగా ఉండాలి, ఉండి తీరాలి. ఉంటేనే ఈ మానవ జన్మ లేదా దేవతా జన్మ, ఒక శరీరం అనేది వస్తుంది. కామం ఉంటేనే కర్మలు చేస్తారు. ఆ కర్మల వల్ల శరీరాలు తప్పవు. మరి కామం ఉంది అంటే ఏమున్నట్లు? అజ్ఞానం ఉంది. అజ్ఞానం తప్పనిసరిగా ఉంది అని అర్థం చేసుకోవాలి. ఈ అవిద్య, భ్రమ అనేవి ఉంటే దాని ద్వారా ఏం కలుగుతుంది? కోరిక కలుగుతుంది. ఆ కోరికలు తీర్చుకోవటానికి ద్వారా ఏం చేస్తారంటే కర్మలు చేస్తారు. ఆ కర్మల ద్వారా శరీరాలు వరుసగా పుట్టుకొస్తూ ఉంటాయి. అవిద్య, ఈ కామ్యము, ఈ కర్మలు ఉన్నటువంటి వాళ్ళకి మరి శరీరం కూడా తప్పనిసరిగా ఉంటుంది కదా, వస్తూ పోతూ ఉంటుంది కదా. మరి శరీరం ఉన్న వాళ్ళకి మరణం తప్పదు కదా. ఈ అవిద్య, కామ్య కర్మలు లేనటువంటి వాళ్ళకి మృత్యువుతో సంబంధమే లేదు అనేది ఇక్కడ క్లియర్గానే ఉంది, అర్థమవుతుంది కదా. ఈ అవిద్య, కామ్య కర్మలు మరి ఎవరికి లేవు అంటే పరమేశ్వరుడికి లేవు. కాబట్టి ఆయన విద్యాస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు. కాబట్టి ఆయనకి ప్రళయంతో గాని, మరణంతో గాని, మృత్యువుతో గాని నిమిత్తమే లేదు, అసలు ఆ ప్రసక్తే లేదు. ప్రళయాన్ని చూస్తే ఆయనకు భయమే ఉండదు. ఎందుకు భయం ఉంటుంది? ఆయనే
ప్రళయకాలము ఆయనే, సత్యత్వము ఆయనే, అన్నీ ఆయనగానే ఉండిపోయినాయి. భయానికి కారణమైనది ఏమిటి అంటే అవిద్య, మాయా అనేది ఒక భేద బుద్ధి. ఈ అవిద్య, ఈ మాయా అనే భేద బుద్ధి ఆయనకి లేదు కదా. ఈ విషయాన్ని బృహదారణ్యకోపనిషత్తులో స్పష్టంగా చెబుతుందండి. ద్వితీయాద్వే భయం, ద్వితీయాద్వే భయం భవతి. రెండో వస్తువు ఉన్నది అని చూస్తే భయం తప్పనిసరిగా కలిగే తీరుతుంది. ఆ ద్వితీయ దృష్టి ఎట్లా వస్తుంది అంటే అవిద్య ఉంటేనే వస్తుంది. పరమేశ్వరునికి ఆ ద్వితీయ దృష్టి లేదు, అందుకని ఆయనకు భయం లేదు. మరి ఆయనకు వాస్తవ స్వరూపం ఏమిటి అనంటే ఆనంద స్వరూప అనుభవం. మనకి నిజానికి మరి జీవుడికి కూడా ఆనంద స్వరూపుడే జీవుడు కూడా. కానీ అవిద్య, మాయ, అజ్ఞానం, కామ్యకర్మలు ఇవన్నీ కలిపి ఆవరణగా కప్పేసుకున్నాడు. ఇంకా శరీరాన్ని కూర్చోబెట్టి మరింత దట్టంగా మూసేసుకున్నాడు. కాబట్టి ఈ సాంద్రానందం అనేది జీవుడికి తెలియకుండా పోయింది. అందుకనే చెప్పినా అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. కానీ పరమేశ్వరుడు మరి సాక్షిగా ప్రళయాన్ని చూస్తున్నాడు. ఆ చూసే స్థితి అని అంటే ఏమీ లేదు, ప్రళయం అంటే ఏమీ లేదు కదా. మనమేమో రెండుని, మూడుని, ప్రపంచాన్ని, సృష్టిని, జీవుల్ని, దేవతల్ని ఏమేమో చూసేస్తున్నాం. కానీ పరమేశ్వరుడు సాక్షిగా ప్రళయాన్ని చూస్తున్నాడు. అయితే ఏమిటి? అయితే శరీరం ఉన్న వాళ్ళకు మరణం తప్పదా, చచ్చిపోవాల్సిందేనా అనే సందేహం ఎవరికైనా కలిగితే దాని విషయాన్ని తెలుసుకోవటానికి గాను శివపురాణంలో ఒక గాథ తెలియజేస్తున్నారు. ఏమిటది అంటే, పురూరవుడు అనేటటువంటి వాడు మంచి అందంగా ఉంటాడట. చాలా అందగాడు, చాలా గొప్పవాడు, చాలా బలవంతుడు. చాలా అందగాడు అనేసరికి ఎంతగా అని చెప్పుకోవాలి అంటే, ఒకానొక సందర్భంలో ఊర్వశి స్వర్గలోకం నుంచి ఈయనని చూసిందట. తన అందాన్ని చూసి, ఆ పురూరవుడి అందాన్ని చూసి దేవలోకం నుంచి వచ్చి ఈయన దగ్గర ఉండిపోయిందట. ఇది చూసి ఏమిటి ఈయన అందం, ఏంటి ఏమిటి ఈయన గొప్పతనం అని ఇంద్రుడికి సందేహం వచ్చింది. ఆయన కూడా పురూరవుడి దగ్గరకు వచ్చి, ఇంద్రుడు వచ్చాడు. వచ్చి దేవతలు స్వర్గంలో అంతా ఈయన గురించే చెప్పుకుంటున్నారు, ఒక్కసారి ఈయనను చూసిపోదాము అని ఇంద్రుడు భూలోకంలోకి వచ్చి పురూరవుడిని పిలిపించటానికి అక్కడ ఉన్న రాజ్యంలో రాజు దగ్గరకి వచ్చాడు. వచ్చి వార్తాహరుల్ని పంపించారు. అప్పుడు పురూరవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఉదయం స్నానం చేసేటటువంటి సమయం అదే. ఆ ఇంద్రుడేమో ఆ రాజ్యంలో రాజుగారి దగ్గర దిగాడు కదా, వార్తాహరుల్ని పంపించాడు. ఏమని చెప్పి పంపించాడు? పురూరవుని రమ్మని, తీసుకొని రమ్మని కబురు పంపించాడు. ఆ సమయంలో వాళ్ళు వెళ్ళి ఆయనకి చెప్పారు, ఆ పురూరవుడికి చెప్పారు. చెప్తే ఆయన అప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు అంటే, శరీరం అంతా నూనె రాసుకొని స్నానానికి వెళ్లే సమయంలో ఉన్నాడు. అదే మాట చెప్పి, ఇంద్రుడికి చెప్పండి, స్నానం చేసి వస్తాను, పెద్దవాళ్ళని ఇలా కలవటం పద్ధతి కాదు, స్నానం చేసి వస్తానని చెప్పమన్నాడు. నా నమస్కారాలు అందించండి అని చెప్పేసి వినయంగా నమస్కారాలు చెప్పి పంపించాడు. దేవేంద్రుడికి ఆ వార్తాహరులు వచ్చి అలాగే చెప్పారు. కానీ ఇంద్రుడు ఒప్పుకోలేదు. ఉన్నవాణ్ణి ఉన్నట్లుగా రమ్మను అని చెప్పి మళ్ళీ పంపించాడు. వాళ్ళు కూడా ఆ వార్తాహరులు వెళ్ళి అలాగే పురూరవునికి చెప్పారు. ఆయన చేసేదేమీ లేక ఎలా ఉన్నాడో అలాగే దేవేంద్రుడి దగ్గరికి వచ్చాడు. తప్పదు కదా, ఇంద్రుడు కదా. దేవేంద్రుడు చూశాడు. చూసి, చాలా బాగున్నావు, చాలా చక్కగా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు, చాలా బలంగా ఉన్నావు అని చెప్పి సరే స్నానం చేసి రమ్మన్నాడు. స్నానం చేసి మరి రాజు ఇంద్రుడి దగ్గరికి కదా వెళ్ళేది, రాజాస్థానంలోకి కదా వెళ్ళేది. కాస్తంత మేకప్ కాస్త ఎక్కువే చేసుకున్నాడండి, ఇంకా అందంగా కనపడాలి అని. ఎందుకంటే మెచ్చుకున్నాడు ఇంద్రుడు ముందుగానే. ఇంద్రుడంతటి వాడు నా అందాన్ని చూడటానికి వచ్చాడు, బాగున్నావని చెప్పాడు అని ఉత్సాహంతో ఇంద్రుడి దగ్గరికి ఇంకా బాగా మేకప్ వేసుకొని వచ్చాడు. తేరిపారా చూశాడు ఇంద్రుడు.
ఆ పురూరవుణ్ణి తేరిపారా చూశాడు, కింద నుంచి పైదాకా చూసి, సరే నువ్వు కూడా మనిషివేలే అని సులభంగా అనేశాడు. కానీ పురూరవుడు అడ్డం పడ్డి, ఓ దేవేంద్రుడా, స్నానం చెయ్యకముందు చూసి బాగున్నావు, అందంగా ఉన్నావు, బలంగా ఉన్నావు అన్నావు కదా, ఇప్పుడు చూసి మామూలు మనిషివేలే అంటున్నారు, ఎందుకొచ్చారు, ఇలా ఎందుకు అన్నారు, అసలు నాకు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి అని అడిగాడు. అడిగేసరికి అప్పుడు ఇంద్రుడు చెప్పాడు, ఏం లేదు బాబు, స్వర్గంలో అందరూ నీ గురించి చాలా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఊర్వశి అంతటి దేవకన్య నీకోసం భూలోకం వచ్చింది అని చాలా ప్రచారము జరుగుతుంది స్వర్గంలో, అందుకని చూడటానికి వచ్చాను. ఈ అందం ఏమైనా శాశ్వతమా? ఎంత అందంగా ఉన్నా మరణం లేని స్థితి ఏమైనా ఉందా అని చూద్దామని వచ్చాను అని చెప్పాడు. అయితే మరి చూసి మరి ఇలా ఎందుకన్నారు, ఇందాక అలా ఎందుకన్నారు, ఇప్పుడు ఇలా ఎందుకన్నారు అని మళ్ళీ అడిగాడు పురూరవుడు. స్నానం చెయ్యకుండా నూనె రాసుకొని వచ్చిన దానికంటే స్నానం చేసి మేకప్ వేసుకున్న తరువాత నీ వర్చస్సు, నీ అందము తక్కువగా కనిపించింది. అంటే అరగంట ముందు ఉన్న జీవకళ అరగంట తర్వాత తగ్గిపోయింది అనేది అర్థమవుతుంది. ఎందుకు అంటే నీకున్నది శరీరం కదా. శరీరము అంటే అది పుట్టిన దగ్గర నుంచి ఆయుష్ ఈ శరీరానికి ఎంత అనేది నిర్ణయం జరిగిపోయింది. ఒక్కొక్క క్షణానికి క్రమక్రమంగా ఒక్కొక్క కణము జీవకళ తగ్గిపోతూ వస్తూ ఉంటుంది. కణం కణం అలాగే జీవకళ తగ్గిపోతుంది. ఎవరికైనా అంతే. శరీరం తీసుకొని వచ్చిన ప్రతి దానికి ఇలాగే ఉంటుంది. దాన్ని కనిపెట్టి అమృతత్వం కోసం ప్రయత్నం చేసుకోవాలి కదా. అంతే తప్ప ఈ అందం గురించి, ఈ శరీరం గురించి దీన్ని పట్టుకొని వేళ్లాడకూడదు కదా. మరి పాపం, మరి నీకెందుకో ఈ అందం మీద ఉన్న శ్రద్ధే కనపడుతుంది. దీనికోసమే నీ ఆరాటం తెలుస్తోంది. జీవకళ తగ్గి మరణానికి దగ్గరవుతున్న నీ యొక్క మనుష్య స్వభావం అనేది నీకు తెలియడం లేదు. మృత్యువు అనేది ఏదో ఒక క్షణంలో వచ్చిపడేది కాదు. వెంటనే చచ్చిపోతామనేది ఏం లేదు కదా. పరిణామక్రమంగా పుట్టిన దగ్గర నుంచి మారుతూ ఉంటుంది శరీరం. ఈ విషయాన్ని అసలు తెలుసుకుంటున్నామా, అర్థం చేసుకుంటున్నామా? ఇంద్రుడు చెప్తున్నాడు పురూరవుడికి, అమృతత్వం కోసం ప్రయత్నం చెయ్యాలి కదా. పవిత్రమైన మానవ జన్మ వచ్చింది. శివతత్వాన్ని అర్థం చేసుకునేటానికి మహానుభావులు శంకరాచార్యులు వచ్చి మనకు అర్థమయ్యేలా చెప్తున్నారు. ప్రస్థాన త్రయాన్ని చక్కగా బోధ చేశారు అని చక్కగా ఇదంతా చెప్పి అమృతత్వం కోసం ప్రయత్నం చేసి తీరాలి అని ఇంద్రుడు ఉపదేశం చేశాడనట్లే చేశాడు. ఎంత అందమున్నా, అంత గొప్పతనమున్నా, ఎంత గొప్పవాడైనా, ఎంతో కాలం జీవించగలిగే ఆయుష్ ఉన్నా, లేకపోతే ఇంకా గొప్ప దేవతలకైనా సరే సామాన్య మరణమైనా కావచ్చు, లేదా ప్రళయమైనా కావచ్చు. మనిషికి మరణం, దేవతలకి ప్రళయం అని చెప్పారు కదా. అంటే ఇద్దరికీ శరీరం ఉందనే కదా అర్థం. ఇది శరీరం ఉన్న వాళ్ళకి శరీరం అనే దానికి తప్పదు. మరి ఈ శరీరం అవిద్య కామ్య కర్మల ద్వారా పుట్టుకొస్తుంది అనే విషయం అర్థం చేసుకున్నామా? ఈ కోరికలు ఉన్నవి అని గుర్తించుదామా? శరీరం రాకుండా చేసుకోవడానికి అమృతత్వానికి నిజమైన సాధనం ఏమిటి అని గ్రహించామా? ఈ కథనం ద్వారా మనకి ఆచార్యులు సంగ్రహంగా గాని లేదా సూక్ష్మంగా గాని మనకి శరీరం ఎందుకు వచ్చింది, దీన్ని ఎలా సార్థకం చేసుకోవాలి అని చెప్పడానికి ప్రయత్నం చేశారు అనేది అర్థమవుతోంది. అంటే అవిద్య కామ్య కర్మలు మృత్యువుని తీసుకొచ్చి పెడతాయి. ఈ అవిద్యా కామ్య కర్మలు ఉంటే భేదబుద్ధిని కలిగిస్తుంది. ఈ అవిద్యా కామ్య కర్మలు ఉంటే భేదబుద్ధి ద్వారా భయాన్ని కలిగిస్తుంది. ఈ అవిద్య అజ్ఞానము ఉంటే భేదబుద్ధిని భయాన్ని కలిగించి జీవుడికి ఒక ఆనంద స్వరూప అనుభవాన్ని
స్వస్వరూపాన్ని కప్పేసేస్తుంది, అనుభవానికి రానికుండా కప్పేస్తుంది. కేవలం అజ్ఞానం, కామ్య కోరికలు ఇవన్నీ ఉండటం వల్లనే ఈ భేదబుద్ధి కలుగుతుంది. ఈ భేదబుద్ధి వల్ల భయం కలుగుతుంది. ఆనంద స్వరూప అనుభవానికి దూరం అయిపోతాము. తెలియకుండా ఉండటానికి మరి ఈ అవిద్య ఒక్కటే. మరి ఈ అవిద్యను పోగొట్టుకోవటానికి మనమేం చెయ్యాలి? విద్యాస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు అయినటువంటి పరమేశ్వరుణ్ణి పట్టుకోవాలి అని ఆచార్యుల బోధ. అంతకంటే వేరే మార్గమే లేదు, అంతకంటే వేరే దిక్కు లేదు. శరీరం ఎందుకు వచ్చిందో అర్థం చేసుకుంటే, ఆనంద స్వరూపాన్ని ఎందుకు పోగొట్టుకున్నామో, అనుభవానికి ఎందుకు రావట్లేదో మనకు అనుభవమైతే ఎవరిని పట్టుకోవాలి? పరమేశ్వరుణ్ణి పట్టుకోవాలి, జ్ఞానస్వరూపుణ్ణి పట్టుకోవాలి. అంతకంటే వేరే దిక్కు లేదు అని ఆచార్యులు అద్భుతంగా జ్ఞానతత్వాన్ని ఇక్కడ బోధ చేశారు. మరి పరమేశ్వరులని, ఆచార్యులని మనల్ని అనుగ్రహించమని, ఆ అజ్ఞానం నుంచి జ్ఞానాన్ని మనకి ఆ బుద్ధి, జ్ఞాన బుద్ధి కలిగేటట్లుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ, కిం బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవద్ధైర్యం చేదృశమాత్మన స్థితిరియం చాన్యై కథం లభ్యతే భ్రస్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచం లయం పశ్యన్ నిర్భయ ఏక ఏవ విహరత్యానంద సాంద్రో భవాన్. ఓం నమః శివాయ.